ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు ఆదికాండము 29వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుకుందాం. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితీవి అనెను. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి, గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రములు నాయనా. అన్ని దానముల కన్నా గొప్ప దానమైన పరిశుద్ధ గ్రంథమును మాకు దానముగా ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రములు నాయనా. స్వయంగా మీరు మాతో మాట్లాడవలసిన మాటలను నాయనా పరిశుద్ధ గ్రంథములో లిఖించి అనుదినము మాతో మాట్లాడుతున్న గొప్ప దేవ, మీకే స్తోత్రములయ్యా. అయా, మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును, వెంబడించే హృదయాలను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ లేయా అనగా అడవి ఆవు లేదా అలసట అని అర్థం వస్తుంది. లేయాలో ఉన్న సుగుణాలను లేదా లక్షణాలను కొన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే లేయా అంతర్య సౌందర్యము గల స్త్రీ. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. లేయా జబ్బు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. అంటే లేయా జబ్బు కలది అని ఉంది. అంటే లేయా అందముగా లేదు. సామెతలు 31:30 వచనం చూస్తే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. లేయా భయభక్తులు కలిగిన స్త్రీ. ఎందుకంటే యాకోబు రాహేలును ప్రేమిస్తున్నాడని, 7 సంవత్సరములు కొలువు చేసినాడని తెలిసినప్పటికీ తల్లిదండ్రులు ఆమె వివాహ విషయంలో నీవు యాకోబు దగ్గరికి పొమ్మన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తాం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. లేయా పై రూపమును వికారముగా ఉన్నప్పటికీ హృదయపు స్వభావము చాలా అందంగా ఉంది. ఎంతో మృదువైనది, మంచి సుగుణములు గలది. భర్త ద్వేషించినప్పటికీ, చెల్లెలు ఎంతో బాధపెట్టి అవమానపరిచినప్పటికీ ఎంతో ఓర్పు గల స్త్రీగా మనము చూస్తున్నాం. కీర్తనలు 145వ సంకీర్తన 14వ వచనం చూస్తే, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. అంటే కృంగిపోయి ఉన్నటువంటి లేయాను దేవుడు లేవనెత్తుతున్నాడు. అదే మనకు ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుకుందాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. నా శ్రమను చూచియున్నాడు అని చెప్తుంది. శ్రమపడు వారిని ఆయన లేవనెత్తే దేవుడు అన్నమాట. 33వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసెననుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. నేను ద్వేషింపబడి ఉన్న సంగతి దేవుడు వినియున్నాడు అని
అంటుంది. అందరి చేత తృణీకరింపబడింది. అయినప్పటికీ ఎంతో ఓర్పుతో, సహనముతో, విధేయతతో భయభక్తులు కలిగిన స్త్రీ లేయా. అందుకే ఆమె అంతరంగములో సౌందర్యము కలిగినటువంటి స్త్రీ. రెండవదిగా చూస్తే లేయా దేవుణ్ణి స్తుతించేటువంటి స్త్రీ. 35వ వచనం చదువుకుందాము. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాన్పు ఉడికెను. దేవుణ్ణి స్తుతించెదను అంటుంది. అంటే అంతకుముందు ఉన్న జీవితంలో ఆమె దేవుణ్ణి ప్రార్థించింది, కానీ దేవుణ్ణి స్తుతించలేదు. శ్రమలు వచ్చినను, ద్వేషింపబడినను తన భర్త ప్రేమ కొరకు ప్రార్థించింది. తన భర్త తనను హత్తుకోవాలని, దేవుడు తనకు 3 కుమారులను ఇచ్చినాడని సంతోషపడింది, కానీ దేవుణ్ణి స్తుతించాలి అని అనుకోలేదు. 35వ వచనంలో 4వ కుమారుడు యూదా పుట్టినప్పుడు భర్త గురించి కాక దేవుణ్ణి స్తుతించదను అని అంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. లేయా తన భర్త ప్రేమ కొరకు కాక దేవుని స్తుతించెదను అని దేవుణ్ణి ఆత్మతో స్తుతించింది గనుక నిత్య జీవమును స్వతంత్రించుకున్నది. అంటే తనకు ఎంతో ఘనత వచ్చింది. ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనము. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబుకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. లేయా తన పితరుల సమాధిలోనికి చేర్చబడింది. లేయాకు 6 కుమారులు, 1 కుమార్తె. పేరు దీనా. శ్రమలలో ఆమె నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతిఫలము దయచేయును. 30వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసాననుకొని అతనికి ఇశ్శాకారు అని పేరు పెట్టెను. అంటే దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చినాడు అంటా ఉంది. 20వ వచనము. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడింకను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. దేవుడు నాకు మంచి బహుమతినిచ్చినాడు అంటుంది. స్తుతి మన గతిని మారుస్తుంది. లేయా దేవుణ్ణి స్తుతించడం వల్ల తన స్థితి మారిపోయింది. ద్వేషింపబడిన స్త్రీ తన పితరుల సమాధిలో పాతిపెట్టబడింది. ఎంత ధన్యత ఆమెది. యాకోబు కూడా తాను లేయాను పాతిపెట్టిన చోట తనను పాతిపెట్టుడి అని అంటున్నాడు. అంటే యాకోబు రాహేలును ఎక్కువ ప్రేమించినాడు, లేయాని ప్రేమించలేదు. కానీ చివరికి వచ్చే లోపల లేయాను పాతిపెట్టిన చోటే నన్ను పాతిపెట్టు అంటున్నాడు. షారా రిబుకా జాబితాలోనికి లేయా వచ్చింది. కీర్తనలు 120వ సంకీర్తన 1వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. శ్రమలు మనకు వచ్చినప్పుడు నమ్మకముగా ఓర్పుతో ఆ శ్రమలను మనము ఎదుర్కొనవలెను. శ్రమలకు భయపడకూడదు. శ్రమ వచ్చిన దానివి నాకు ఏమి బహుమతి తీసుకొని వచ్చినావు, దానిని నాకు ఇచ్చిపో అనే వారిగా మనం ఉండవలెను. శ్రమలకు భయపడే వారిగా మనం ఉండకూడదు. లేయా శ్రమలను ఓర్చుకుంది, వాటిని జయించింది కనుక ఆమె ఘనురాలుగా పేరు పొందింది. తాను అందంగా లేనప్పటికీ అంతరంగంగా తాను ఎంతో సౌందర్యవంతురాలు. అంత మాత్రమే గాక దేవుణ్ణి స్తుతించడం వల్ల తన స్థితిని మార్చుకుంది. దానికి ప్రతిఫలములను పొందింది, బహుమానమును పొందింది. ప్రార్థించడం వల్ల మన అవసరాలు దేవునికి తెలియజేయాలి.
తెలియజేస్తాం. స్తుతించడం వల్ల దేవుడు మనకు కావలసిన వాటిని మనకు దయచేస్తాడు. దేవుణ్ణి ప్రార్థించడము ఎంత అవసరమో దేవుణ్ణి స్తుతించడం కూడా అంతకంటే ఎంతో అవసరము, మేలైనది. రాహేలుకు దక్కనిది లేయాకు దక్కింది. తన పితరుల సమాధిలో ఉంచబడింది. తన కుమారుడైన యూదా గోత్రములో నుండి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. లేవి గోత్రములో నుండి యాజక ధర్మం జరిగించుకొనుటకు దేవుడు తన సన్నిధిలో ఉండడానికి లేవిని దేవుడు ఎన్నుకున్నాడు. లేయా కుమారుడే లేవి. లేయా కొనియాడబడిన స్త్రీలలో ఒకటి, ఘనురాలుగా ఎంచబడింది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్ని ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, గొప్ప దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అవును నాయన, నిజంగా లేయా నాయన శారీరకంగా అందహీనంగా ఉన్నప్పటికీ నాయన ఆంతర్యంగా ఎంతో సౌందర్యవంతురాలుగా ఉంది నాయన. అయా, నిన్ను స్తుతించే బిడ్డగా నాయన ఉంది నాయన. అందుబట్టి తన స్థితి నాయన ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి చేర్చబడింది, కొనియాడబడిన స్త్రీలలో చేర్చబడింది నాయన. అవును తండ్రి, నిజంగా నైనా మాకున్న లోపాలని బట్టి, మాకున్న శ్రమలను బట్టి, మాకున్న ఇబ్బందులను బట్టి నైనా మేము కృంగిపోయే వారిగా కాకుండా నైనా అయ్యా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను ఘనపరిచే భాగ్యమునైనా మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్.